ఒకటి. హాకీ ఇండియా అవార్డ్స్ 2023. 6వ వార్షిక హాకీ ఇండియా అవార్డ్స్లో వరుసగా పురుషుల మరియు మహిళల విభాగాల్లో 2023 సంవత్సరానికి గాను హార్దిక్ సింగ్ మరియు సలీమా టెటే ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. ఈవెంట్ సందర్భంగా హాకీ ఇండియా లీగ్ హెల్ పునరుద్ధరణను ప్రకటించింది. ఇది 2017 నుండి విరామం తర్వాత జనవరి 2025లో తిరిగి వస్తుంది. పునరుద్ధరించబడిన లీగ్లో 8 పురుషుల జట్లు మరియు 6 మహిళల జట్లు పాల్గొంటాయి. పారిస్ ఒలింపిక్స్ తర్వాత వేలం జరిగే అవకాశం ఉంది. భారీ ప్రైజ్ పూల్. అవార్డుల వేడుకలో గత సంవత్సరంలో సాధించిన విజయాల కోసం జట్లు మరియు వ్యక్తులను సత్కరించారు. మొత్తం ప్రైజ్ పూల్ 7.56 కోట్ల రూపాయలు. గత విజయాలను గౌరవించడం ఆసక్తికరంగా 2016 జూనియర్ ప్రపంచ కప్ గెలిచిన పురుషుల జట్టు కూడా వారి విజయం తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఈవెంట్లో సత్కరించబడింది. ప్రముఖ అవార్డులు మరియు విజేతలు. FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కూడా అయిన హార్దిక్ సింగ్ బల్బీర్ సింగ్ సీనియర్ ట్రోఫీని మరియు 25 లక్షల రూపాయలు నగదు బహుమతిని అందుకున్నాడు. జూనియర్ ఆసియా కప్లు మరియు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ పురుషులు మరియు మహిళలు రెండూ గెలుచుకున్న భారత జట్లకు రివార్డ్ అందించబడింది. పురుషుల ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచిన జట్టును కూడా సత్కరించారు. ఇతర అవార్డు విజేతలు PR శ్రీజేష్ గోల్కీపర్ ఆఫ్ ది ఇయర్ 5 లక్షల రూపాయలు, హర్మన్ ప్రీత్ సింగ్ డిఫెండర్ ఆఫ్ ది ఇయర్ 5 లక్షల రూపాయలు, హార్దిక్ సింగ్ మిడ్ఫీల్డర్ ఆఫ్ ది ఇయర్ 5 లక్షల రూపాయలు, అభిషేక్ ఫార్వర్డ్ ఆఫ్ ది ఇయర్ 5 లక్షల రూపాయలు, దీపికా సోరెంగ్ మహిళల U21 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 10 లక్షల రూపాయలు, అరైజీత్ సింగ్ హుందాల్ పురుషుల U21 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 10 లక్షల రూపాయలు, సలీమా టెటే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మహిళలు 25 లక్షల రూపాయలు, అశోక్ కుమార్ మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 30 లక్షల రూపాయలు. హాకీ ఇండియా అవార్డ్స్ భారతీయ హాకీ క్రీడాకారులు మరియు జట్ల అత్యుత్తమ ప్రదర్శనలను జరుపుకుంది. అదే సమయంలో క్రీడ యొక్క గొప్ప చరిత్ర మరియు వారసత్వాన్ని కూడా గుర్తిస్తుంది. 2. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024. భారతీయ బిలియనీర్లు తమదైన ముద్ర వేశారు. ఫోర్బ్స్ 38వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ CMD ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు. ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం LVMH యజమాని అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మరియు కుటుంబం అగ్రస్థానంలో ఉన్న జాబితాలో అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. అతి పిన్న వయస్కుడైన భారతీయ బిలియనీర్ నిఖిల్ కామత్ 37 సంవత్సరాల వయస్సులో. జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఫోర్బ్స్ జాబితాలో అతి పిన్న వయస్కుడైన భారతీయ బిలియనీర్. గ్లోబల్ వెల్త్ మరియు బిలియనీర్ కౌంట్. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో 77 దేశాలకు చెందిన 2781 మంది బిలియనీర్లు ఉన్నారు. బిలియనీర్ల మొత్తం సంపద $14 మరియు 20 సెంట్లు ట్రిలియన్లు. 2023 నుండి $2 ట్రిలియన్ల పెరుగుదల. అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలు. మొదటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 813 మంది బిలియనీర్లు మరియు సంయుక్త సంపద $5 మరియు 70 సెంట్లు ట్రిలియన్లు. రెండవది 406 మంది బిలియనీర్లు మరియు $1 మరియు 30 సెంట్లు ట్రిలియన్ల సంపదతో చైనా. మూడవది భారతదేశం 200 మంది బిలియనీర్లు మరియు సంయుక్త సంపద $954 కోట్ల.
నాల్గవది జర్మనీ 132 మంది బిలియనీర్లతో. ఐదవది రష్యా 120 మంది బిలియనీర్లతో. ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు. 1. బెర్నార్డ్ ఆర్నాల్ట్ మరియు కుటుంబం, ఫ్రాన్స్, $233 కోట్ల. 2. ఎలోన్ మస్క్, USA, $195 కోట్ల. 3. జెఫ్ బెజోస్, USA, $194 కోట్ల. 4. మార్క్ జుకర్బర్గ్, USA, $177 కోట్ల. 5. లారీ ఎల్లిసన్, USA, $114 కోట్ల. 6. వారెన్ బఫెట్, USA, $133 కోట్ల. 7. బిల్ గేట్స్, USA, $128 కోట్ల. 8. స్టీవ్ బాల్మెర్, USA, $121 కోట్ల. 9. ముఖేష్ అంబానీ, భారతదేశం, $116 కోట్ల. 10. లారీ పేజ్, USA, $114 కోట్ల. టాప్ 10 భారతీయ బిలియనీర్లు. 1. ముఖేష్ అంబానీ, $116 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానం. 2. గౌతమ్ అదానీ, $84 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 17వ స్థానం. 3. శివ్ నాడార్, $36.9 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 39వ స్థానం. 4. సావిత్రి జిందాల్ మరియు కుటుంబం, $33.5 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 46వ స్థానం. 5. దిలీప్ షాంఘ్వి, $26.7 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 69వ స్థానం. 6. సైరస్ పూనావాలా, $21.3 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 90వ స్థానం. 7. కుశాల్ పాల్ సింగ్, $20.9 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 92వ స్థానం. 8. కుమారమంగళం బిర్లా, $19.7 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 98వ స్థానం. 9. రాధాకృష్ణ దమానీ, $17.6 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 107వ స్థానం. 10. లక్ష్మీ మిట్టల్, $16.4 కోట్ల. ప్రపంచవ్యాప్తంగా 113వ స్థానం. ఫోర్బ్స్ గురించి. ఫోర్బ్స్ అనేది వ్యాపారం, పెట్టుబడి, వ్యవస్థాపకత, సాంకేతికత, నాయకత్వం మరియు ఇతర అంశాలను కవర్ చేసే ఒక అమెరికన్ బహుళజాతి మల్టీమీడియా కంపెనీ. 3. ఆర్బీఐ ద్రవ్య విధానం. రెపో రేటు 7వసారి స్థిరంగా ఉండేందుకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని 5 నుండి 1 మెజారిటీతో నిర్ణయించిందని గవర్నర్ శక్తికాంత దాస్ ఏప్రిల్ 5న ప్రకటించారు. ప్రధాన ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. ఇది 2024 నుండి 25 మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్ కూడా ఎంఎస్ఎఫ్ మరియు బ్యాంక్ రేట్లు 6.75% వద్ద కొనసాగుతాయని ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్ పాలసీ రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచారు. ఆర్బీఐ రెపో రేటు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పాలసీ రెపో రేటు 6.50% మారలేదు. స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం ఎస్డిఎఫ్ 6.25% మారలేదు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 6.75% మారలేదు. బ్యాంక్ రేటు 6.75% మారలేదు. స్థిర రివర్స్ రెపో రేటు
3.35% మారలేదు. CRR 4.50% మారలేదు. SLR 18% మారలేదు. ఏప్రిల్ MPC నుండి కీలక నిర్ణయాలు. Q1లో CPI ద్రవ్యోల్బణం 4.9%, Q2 వద్ద 3.8%, Q3 వద్ద 4.6% మరియు Q4 4.5% వద్ద కనిపించిందని శక్తికాంత దాస్ తెలిపారు. నికర FPI ఇన్ఫ్లోలు FY22 మరియు FY23లో అవుట్ఫ్లోలతో పోలిస్తే $41.6 బిలియన్ ఉన్నాయని RBI గవర్నర్ తెలిపారు. PPI వాలెట్ల నుండి UPI చెల్లింపులు చేయడానికి థర్డ్ పార్టీ UPI యాప్లను ఉపయోగించడానికి RBI అనుమతినిస్తుంది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం రిటైల్ డైరెక్ట్ పోర్టల్లో పనిచేయడానికి RBI మొబైల్ యాప్ను పరిచయం చేస్తుంది. FY24లో వాణిజ్య రంగానికి వనరుల మొత్తం ప్రవాహం $31.20 లక్ష కోట్లు. FY25 కోసం వాస్తవ GDP వృద్ధి 7%గా అంచనా వేయబడింది. Q1 వద్ద 7.1%, Q2 వద్ద 6.9% మరియు Q3 మరియు Q4 ఒక్కొక్కటి 7%. 4. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీని ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF తన యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ ది క్లాస్ ఆఫ్ 2024 యొక్క 20వ ఎడిషన్ను ప్రకటించింది. ఈ జాబితాలో రాజకీయాలు, వ్యాపారం, పౌర సమాజం, కళలు మరియు విద్యారంగంతో సహా విభిన్న రంగాలకు చెందిన 40 ఏళ్లలోపు దాదాపు 90 మంది వ్యక్తులు ఉన్నారు. 2024 జాబితాలో భారతీయులు చేర్చబడ్డారు. ఈ ఏడాది యంగ్ గ్లోబల్ లీడర్స్ ప్రోగ్రాం కోసం 5 భారతీయులు ఎంపికయ్యారు. వారు 1. భూమి పెడ్నేకర్, కళ మరియు సంస్కృతి, దమ్ లగా కే హైషా, టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ మరియు బధాయి దో వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటి. 2. అద్వైత నాయర్, వ్యాపారం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నైకా ఫ్యాషన్. 3. అర్జున్ భారతీయ, వ్యాపారం, డైరెక్టర్, జూబిలెంట్ గ్రూప్. 4. ప్రియా అగర్వాల్ హెబ్బార్, వ్యాపారం, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వేదాంత లిమిటెడ్. 5. శరద్ వివేక్ సాగర్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్, డెక్స్టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు మరియు CEO. యంగ్ గ్లోబల్ లీడర్స్ ప్రోగ్రాం గురించి. WEF యొక్క యంగ్ గ్లోబల్ లీడర్స్ ప్రోగ్రాం 2005లో ప్రారంభించబడింది మరియు ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సహకరించగల భవిష్యత్తు తరం నాయకులను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోగ్రాంలో 3 సంవత్సరాల నాయకత్వ అభివృద్ధి పాఠ్యాంశాలు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు, అభ్యాస ప్రయాణాలు మరియు సహచరులతో సహకరించే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది స్విట్జర్లాండ్లోని కొలోనీలో ప్రధాన కార్యాలయం ఉన్న అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ. ఇది ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి పబ్లిక్, ప్రైవేట్ సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1971లో క్లాస్ స్క్వాబ్ చేత స్థాపించబడింది. WEF స్విట్జర్లాండ్లోని దావోస్లో వార్షిక సమావేశానికి, అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ మరియు ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ వంటి పరిశోధన మరియు నివేదికలకు ప్రసిద్ధి చెందింది. 5. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ స్థితిని ఆవిష్కరించడం. 2024లో
హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో వివరించిన విధంగా గ్లోబల్ యూనికార్న్ ల్యాండ్స్కేప్ గణనీయమైన పరిణామాలు మరియు సవాళ్లను చూసింది. యునైటెడ్ స్టేట్స్ 703 యూనికార్న్లతో ఆధిక్యంలో ఉండగా, చైనా 340 యూనికార్న్లతో ఆధిక్యంలో ఉండగా, భారతదేశం 67 యూనికార్న్లతో 3వ స్థానంలో నిలిచింది. ఏది ఏమైనప్పటికీ 2017 నుండి మొదటిసారిగా యూనికార్న్ సృష్టిలో భారతదేశం గుర్తించదగిన క్షీణతను చవిచూసింది. బలమైన స్టాక్ మార్కెట్ పనితీరు ఉన్నప్పటికీ పెట్టుబడి లేకపోవడం దీనికి ప్రధాన కారణం. భారతదేశం క్షీణిస్తున్న యూనికార్న్ సృష్టి, సంబంధిత ధోరణి. హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 ప్రకారం, ఒకప్పుడు స్టార్టప్ల కోసం అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా ఉన్న భారతదేశం 2017 నుండి మొదటిసారిగా యూనికార్న్ సృష్టిలో గణనీయమైన క్షీణతను చూసింది. 67 యూనికార్న్లతో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉన్నప్పటికీ, బలమైన స్టాక్ మార్కెట్ పనితీరు ఉన్నప్పటికీ, పెట్టుబడుల కొరత కారణంగా భారతదేశం మందగమనాన్ని ఎదుర్కొంది. ఆఫ్ షోర్ యూనికార్న్ క్రియేషన్, ఒక ఆశ్చర్యకరమైన రివిలేషన్, దేశీయ మందగమనానికి విరుద్ధంగా. భారతీయ వ్యవస్థాపకులు విదేశాలలో విశేషమైన వ్యవస్థాపక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆఫ్ షోర్ యూనికార్న్లకు భారతదేశం యొక్క ముఖ్యమైన సహకారాన్ని నివేదిక హైలైట్ చేసింది. దేశం వెలుపల స్థాపించబడిన 109 యూనికార్న్లు భారతదేశంలోని గణనను అధిగమించాయి. గ్లోబల్ యూనికార్న్ ల్యాండ్స్కేప్, అంతర్దృష్టులు మరియు పోకడలు. హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 53 దేశాలు మరియు 291 నగరాల్లో 1453 యూనికార్న్లను జాబితా చేసింది. ఇది స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క విభిన్న మరియు విస్తారమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. యూనికార్న్ గణనలో యుఎస్ మరియు చైనా ముందంజలో ఉండగా, ఆస్ట్రేలియా మరియు మాల్టాతో సహా విభిన్న ప్రదేశాల నుండి యూనికార్న్ల ఆవిర్భావాన్ని సూచిక నొక్కిచెప్పింది. ఏఐ సంవత్సరం, పరివర్తనాత్మక ఆవిష్కరణలు మరియు వాల్యుయేషన్ సర్జ్లు. 2024 సంవత్సరం ఏఐ సంవత్సరం గా ప్రశంసించబడింది. ఇది ఏఐ ఆధారిత స్టార్టప్లలో చెప్పుకోదగ్గ పురోగతి మరియు వాల్యుయేషన్ హెచ్చుతగ్గుల ద్వారా గుర్తించబడింది. ఓపెన్ఐ యొక్క వాల్యుయేషన్ $100 బిలియన్లకు పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతల యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తుంది. చైనా మరియు ఇతర ప్రాంతాలలో స్టార్టప్ల నుండి చెప్పుకోదగ్గ సహకారంతో. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవల్యూషన్, గ్లోబల్ ఎక్స్పాన్షన్ మరియు స్పినాఫ్స్. 2019 నుండి యూనికార్న్ల సంఖ్య 3 రెట్లు పెరగడంతో ఆంట్రప్రెన్యూర్షిప్ ఒక స్వర్ణ యుగానికి సాక్ష్యమిచ్చింది. యూనికార్న్ సృష్టిలో యుఎస్ ముందున్నప్పటికీ, ఏఐ, సెమీకండక్టర్లు మరియు కొత్త శక్తి వంటి రంగాల ద్వారా చైనా ఒక ముఖ్యమైన ఆటగాడిగా ఉద్భవించింది. అంతేకాకుండా, పెద్ద కంపెనీల నుండి వచ్చిన స్పినాఫ్లు, ముఖ్యంగా చైనాలో, యూనికార్న్ ల్యాండ్స్కేప్లోని వైవిధ్యం మరియు ఆవిష్కరణలకు జోడించబడ్డాయి. టాప్ 10 యూనికార్న్లు, ముఖ్య ఆటగాళ్లు మరియు విలువ సహకారం. టాప్ 10 యూనికార్న్లు ప్రపంచంలోని యూనికార్న్ వాల్యుయేషన్లో గణనీయమైన భాగాన్ని సూచిస్తాయి. విలువ జోడింపులో $198 బిలియన్లను అందించాయి. ఓపెన్ఐ, క్యాన్వా మరియు బినెన్స్ వంటి ప్రముఖ కొత్తవారు యూనికార్న్ శ్రేణిని పునర్నిర్మించారు. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ యొక్క అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్ను హైలైట్ చేయడం. 6. జలియన్ వాలాబాగ్ మారణకాండకు 105 సంవత్సరాలు. జలియన్ వాలాబాగ్ ఊచకోత అని కూడా పిలువబడే అమృత్సర్ ఊచకోత భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చీకటి ఎపిసోడ్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఏప్రిల్ 13, 1919న
అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో నిరాయుధ సమావేశంపై కాల్పులు జరపాలని జనరల్ డయ్యర్ తన సైనికులను ఆదేశించాడు. ఇది వందలాది మంది మరణాలకు మరియు గాయాలకు దారితీసింది. 2024లో భారతదేశం జలియన్వాలా బాగ్ ఊచకోత యొక్క 105వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది స్వాతంత్ర్య సాధనలో చేసిన త్యాగాలకు పదునైన గుర్తుగా పనిచేస్తుంది. ఈ దురాగతం యొక్క పరిణామాలు చరిత్రలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, రాజకీయ చర్చను మరియు ప్రజల జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. జలియన్ వాలా బాగ్ ఊచకోత నేపథ్యం: మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ వలస పాలన నుండి ఎక్కువ రాజకీయ స్వయంప్రతిపత్తి కోసం భారతీయులలో అధిక అంచనాలు కనిపించాయి. అయితే అణచివేత అత్యవసర అధికారాలను సడలించడానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం 1919లో రౌలట్ చట్టాలను ఆమోదించింది. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది. విస్తృతమైన అసంతృప్తి, ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో, భారతీయ జాతీయవాదులు మరియు బ్రిటిష్ అధికారుల మధ్య ఘర్షణకు వేదికగా నిలిచింది. ది బిల్డప్ టు ట్రాజెడీ: అమృత్సర్లో ప్రముఖ భారతీయ నాయకుల అరెస్టు మరియు బహిష్కరణ ఏప్రిల్ 10, 1919న హింసాత్మక నిరసనలకు దారితీసింది. గందరగోళం మధ్య బ్రిగ్ జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్ క్రమాన్ని పునరుద్ధరించడం, బహిరంగ సభలపై నిషేధం విధించడం మరియు నగరంలో ఉద్రిక్తతలను పెంచడం వంటి బాధ్యతలను చేపట్టారు. జలియన్ వాలా బాగ్ ఊచకోత వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్లో వేలాది మంది శాంతియుతంగా గుమిగూడి, ఒకే ఒక్క నిష్క్రమణతో గోడలచే చుట్టబడి, చెప్పలేని భయానక ప్రదేశంగా మారింది. ఎటువంటి హెచ్చరిక లేకుండా డయ్యర్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ దళాలు నిరాయుధ గుంపుపై కాల్పులు జరిపి, వారిని స్థల పరిమితుల్లో బంధించారు. సైనికుల వద్ద మందుగుండు సామాగ్రి అయిపోయే వరకు విచక్షణారహిత కాల్పులు కొనసాగాయి. వందలాది మంది మరణించారు మరియు చాలామంది గాయపడ్డారు. జలియన్ వాలా బాగ్ ఊచకోత పరిణామాలు: ఊచకోత వార్తలు వేగంగా వ్యాపించాయి. భారతదేశం అంతటా మరియు వెలుపల ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ను త్యజించారు. అయితే మోహన్దాస్ గాంధీ మొదట్లో నటించడానికి వెనుకాడారు. ఈ దారుణానికి ప్రతిస్పందనగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫలితంగా డయ్యర్ నిందించడం మరియు సైన్యం నుండి రాజీనామా చేయడం జరిగింది. అయితే బ్రిటన్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు డయ్యర్ను హీరోగా ప్రశంసించారు. జలియన్ వాలా బాగ్ ఊచకోత వారసత్వం: ప్రస్తుతం జాతీయ స్మారక చిహ్నంగా ఉన్న జలియన్వాలా బాగ్ ప్రదేశం భారత స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాలకు గుర్తుగా ఉంది. ఈ హత్యాకాండ ఇండో-బ్రిటిష్ సంబంధాలపై శాశ్వత మచ్చను మిగిల్చింది మరియు భారత జాతీయవాద ఉద్యమాన్ని ఉత్తేజపరిచింది. వలస పాలనకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ప్రతిఘటనకు మార్గం సుగమం చేసింది. 7 ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఆవిష్కరించబడింది. రష్యా మరియు ఉక్రెయిన్ టాప్ లిస్ట్: కొత్తగా అభివృద్ధి చేయబడిన ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ యొక్క మూలాలు మరియు ప్రాబల్యంపై వెలుగునిస్తుంది. మిరాండా బ్రూస్, జోనాథన్ లుస్థాస్, రిధి కశ్యప్, నిగెల్ ఫెయిర్ మరియు ఫెడెరికో వారీస్తో సహా పరిశోధకుల బృందం సంకలనం చేసిన ఈ సూచిక ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సైబర్ క్రైమ్ నిపుణులలో నిర్వహించిన సర్వేల నుండి అంతర్దృష్టులను తీసుకుంటుంది. అధునాతన మాస్కింగ్ టెక్నిక్ల కారణంగా సైబర్ క్రిమినల్ లొకేషన్లను గుర్తించడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, సైబర్ క్రైమ్ అభివృద్ధి చెందుతున్న కీలకమైన దేశాలను ఈ సూచిక గుర్తిస్తుంది. లక్ష్య నివారణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. రీసెర్చ్ మెథడాలజీ మరియు అన్వేషణలు:
92 మంది అగ్రశ్రేణి సైబర్ క్రైమ్ నిపుణులు పూర్తి చేసిన సమగ్ర సర్వే ఆధారంగా ఈ సూచిక రూపొందించబడింది. నిపుణులైన ఫోకస్ గ్రూపులు మరియు పైలట్ల ద్వారా ఈ సర్వే సైబర్ క్రైమ్లోని 5 వర్గాలలో అంతర్దృష్టులను మెరుగుపరిచింది: సాంకేతిక ఉత్పత్తులు, సేవలు, దాడులు, దోపిడీ, డేటా, గుర్తింపు దొంగతనం, స్కామ్లు మరియు క్యాష్ అవుట్, మనీ లాండరింగ్. చైనా, రష్యా, ఉక్రెయిన్, యునైటెడ్ స్టేట్స్, రొమేనియా మరియు నైజీరియా అన్ని కేటగిరీలలో మొదటి 10 స్థానాల్లో స్థిరంగా ర్యాంక్లో ఉన్న ఎంపిక చేసిన దేశాలలో సైబర్ నేరాల కార్యకలాపాల కేంద్రీకరణను ఫలితాలు హైలైట్ చేస్తాయి. ముఖ్య ర్యాంకింగ్లు మరియు అంతర్దృష్టులు. ఇండెక్స్ ప్రకారం రష్యా మరియు ఉక్రెయిన్ సైబర్ నేరాలలో మొదటి 2 కేంద్రాలుగా ఉద్భవించాయి. ప్రభావం. వృత్తి నైపుణ్యం మరియు సాంకేతిక నైపుణ్యాలలో భారతదేశం 10వ స్థానాన్ని పొందింది. చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ సైబర్ నేర కార్యకలాపాలలో తమ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ దగ్గరగా అనుసరిస్తున్నాయి. నిర్దిష్ట సైబర్ నేరాలు యునైటెడ్ స్టేట్స్తో డేటా, గుర్తింపు దొంగతనం మరియు చైనాతో సాంకేతిక ఉత్పత్తులు, సేవలు వంటి నిర్దిష్ట దేశాలతో సంబంధం కలిగి ఉంటాయి. చిక్కులు మరియు పరిమితులు. సైబర్ క్రైమ్ పరిశోధన మరియు నివారణ ప్రయత్నాల కోసం ఇండెక్స్ విలువైన అంతర్దృష్టులను అందిస్తోంది, అయితే ఇది పరిమితులను ఎదుర్కొంటుంది. సర్వే చేయబడిన నిపుణుల సమూహం ప్రపంచ వైవిధ్యాన్ని తగినంతగా సూచించకపోవచ్చు, సంభావ్య ఫలితాలను వక్రీకరిస్తుంది. అంతేకాకుండా, సర్వే ప్రశ్నల వివరణలు తప్పులను పరిచయం చేస్తాయి. అదనంగా, రాష్ట్ర ప్రాయోజిత సైబర్ క్రైమ్ మరియు లాభాపేక్షతో నడిచే అక్రమ కార్యకలాపాల సంక్లిష్ట ప్రకృతి దృశ్యాన్ని ఇండెక్స్ పూర్తిగా పరిష్కరించదు. సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి తదుపరి పరిశోధన మరియు సూక్ష్మ విధానాల అవసరాన్ని సూచిస్తుంది. 60.3 లక్షల జరిమానాతో 5 సహకార బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 సహకార బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మొత్తం 60.3 లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ పెనాల్టీలు ప్రధానంగా ఆర్బీఐ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించకపోవడం, డైరెక్టర్లు మరియు వారి బంధువులకు రుణాలు మరియు అడ్వాన్సులపై నిషేధాలు, నిర్దిష్ట సంస్థలకు సేవింగ్స్ ఖాతాలను తెరవడంపై పరిమితులు మరియు డిపాజిట్ ఖాతాల నిర్వహణపై నిషేధం కలిగి ఉంటాయి. పెనాల్టీ విభజన. రాజ్ కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్, డైరెక్టర్లు మరియు వారి బంధువులకు రుణాలు, కొన్ని సేవింగ్స్ ఖాతా తెరవడంపై నిషేధం మరియు డిపాజిట్ ఖాతా నిర్వహణకు సంబంధించిన ఉల్లంఘనలకు 43.30 లక్షల రూపాయలు జరిమానా విధించబడింది. ది కాంగ్రా కోఆపరేటివ్ బ్యాంక్, న్యూఢిల్లీ, రూ. 5 లక్షల జరిమానా విధించబడింది. రాజధాని నగర్ సహకారి బ్యాంక్, లక్నో, అలాగే 5 లక్షల రూపాయలు జరిమానా విధించబడింది. జిలా సహకరి బ్యాంక్, గర్వాల్, కోట్ద్వార్, ఉత్తరాఖండ్, రూ. 5 లక్షల జరిమానా విధించబడుతుంది. జిల్లా సహకార బ్యాంకు, డెహ్రాడూన్, రూ. 2 జరిమానాతో విధించబడుతుంది. ఆర్బీఐ వైఖరి. ఈ పెనాల్టీలు రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉన్నాయని, ఈ బ్యాంకులు తమ ఖాతాదారులతో చేసుకున్న ఏవైనా లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటుపై తీర్పు ఇవ్వడానికి ఉద్దేశించినవి కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. 13 యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024లో భారతీయ బాలికలు మెరిశారు. ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ (ఈజీఎంఓ) 13వ ఎడిషన్ జార్జియాలోని స్కల్టుబోలోని సుందరమైన నగరంలో ఏప్రిల్ 11 నుండి 17
2024 వరకు జరిగింది. తీవ్రమైన పోటీ మధ్య భారత బృందం విజయం సాధించింది. వారి అద్భుతమైన గణిత నైపుణ్యాన్ని ప్రదర్శించి గౌరవనీయమైన పతకాలను సాధించింది. పతకాల సంఖ్య, అద్భుతమైన విజయం. 13 ఈజీఎంఓ 2024లో 4 సభ్యులతో కూడిన భారత జట్టు 2 రజతాలు మరియు 2 కాంస్యాలతో సహా మొత్తం 4 పతకాలను కైవసం చేసుకుంది. ప్రముఖ పతక విజేతలు, విద్యార్థి పేరు, స్థానం, రాష్ట్రం, అవార్డు, పతకం. 1 గుంజన్ అగర్వాల్, గుర్గావ్, హర్యానా, రజత పతకం. 2 సంజన ఫిలో చాకో, తిరువనంతపురం, కేరళ, రజత పతకం. 3 లారిస్సా, హిసార్, హర్యానా, కాంస్య పతకం. 4 సాయి విఠల్ పాటిల్, పూణే, మహారాష్ట్ర, కాంస్య పతకం. గైడింగ్ ఫోర్స్, ప్రత్యేక మార్గదర్శకత్వం, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ నుండి గౌరవనీయులైన సలహాదారులు, సాహిల్ మహాస్కర్, హెడ్, శ్రీమతి అదితి ముత్కోడే, డిప్యూటీ హెడ్, మరియు శ్రీమతి అనన్య రనడే, సూపర్వైజర్, అందించిన తిరుగులేని మార్గదర్శకత్వం మరియు మద్దతు భారత జట్టు విజయానికి కారణమని చెప్పవచ్చు. వారి మెంటార్షిప్ జట్టు అసాధారణ ప్రదర్శనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఒక విశేషమైన మైలురాయి. ఈ ఘనత 2015లో ప్రారంభమైన భారతదేశ ఈజీఎంఓ ప్రయాణంలో ప్రతిష్టాత్మకమైన పోటీలో పాల్గొన్న 4 పతకాలు సాధించడం రెండోసారి సూచిస్తుంది. ఈ ఫీట్ పాల్గొనేవారి వ్యక్తిగత ప్రతిభను జరుపుకోవడమే కాకుండా ప్రపంచ గణిత రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న స్థాయిని కూడా హైలైట్ చేస్తుంది. పెంపకం ఎక్సలెన్స్, TIFRHBCSE కీలక పాత్ర. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, TIFR, హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, HBCSE, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఖగోళ శాస్త్రం మరియు జూనియర్ సైన్స్తో సహా వివిధ విభాగాలలో ఒలింపియాడ్ ప్రోగ్రాంలకు భారతదేశం యొక్క నోడల్ సెంటర్గా పనిచేస్తుంది. ఈజీఎంఓ ట్రైనింగ్ క్యాంప్, EGMOTC, ద్వారా నిర్మాణాత్మక శిక్షణ మరియు నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుండి నిరంతర మద్దతుతో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీలకు ప్రోత్సహించడంలో మరియు సిద్ధం చేయడంలో HBCSE కీలక పాత్ర పోషిస్తుంది. సన్మాన కార్యక్రమం, సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్. భారతీయ ప్రతినిధి బృందం సాధించిన విజయాలను గౌరవించేందుకు ఏప్రిల్ 18, 2024 ఉదయం HBCSE యొక్క ప్రధాన భవనంలో సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ యువ గణిత ప్రాడిజీల అద్భుతమైన విజయాన్ని జరుపుకోవడానికి మరియు వారి అంకితభావం మరియు కృషిని గుర్తించడానికి వేడుక వేదికగా ఉపయోగపడింది. భారతదేశం గణిత రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించే మరియు ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందించడం కొనసాగిస్తున్నందున 13 ఈజీఎంఓ 2024లో భారత బృందం సాధించిన విజయాలు ప్రపంచ వేదికపై అసాధారణ ప్రతిభను ప్రోత్సహించడానికి మరియు గుర్తించడానికి దేశం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయి. 10 అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే 2024, ఏప్రిల్ 22న 54వ అంతర్జాతీయ మదర్ ఎర్త్ డేని జరుపుకోవడానికి ప్రపంచం ఏకమవుతుంది. వేగంగా పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, అటవీ నిర్మూలన మరియు గ్లోబల్ వార్మింగ్తో సహా మన గ్రహానికి ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించాల్సిన కీలకమైన అవసరాన్ని ఈ వార్షిక కార్యక్రమం పదునైన రిమైండర్గా పనిచేస్తుంది. ఎర్త్ డే యొక్క మూలాలు. ఎర్త్ డే అనే భావన 1970లో ఉద్భవించింది.
విస్కాన్సిన్ నుండి సెనేటర్ గేలార్డ్ నెల్సన్ పర్యావరణ క్షీణత గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా బోధనను ప్రతిపాదించినప్పుడు వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా విస్తృతమైన విద్యార్థుల నిరసనల నుండి ప్రేరణ పొందిన నెల్సన్ పెరుగుతున్న పర్యావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆ శక్తిని అట్టడుగు స్థాయి ఉద్యమంగా మార్చాలని ఊహించాడు. డెనిస్ హేస్ అనే యువ కార్యకర్త మరియు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు పీట్ మెక్లోస్కీ సహాయంతో నెల్సన్ ఆలోచనకు మంచి గుర్తింపు వచ్చింది మరియు ఏప్రిల్ 22, 1970న 20 మిలియన్ల మంది అమెరికన్లు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆధునిక పర్యావరణ ఉద్యమం యొక్క పుట్టుకను సూచిస్తుంది. ఎర్త్ డే 2024 థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. ఈ సంవత్సరం థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. మానవ మరియు పర్యావరణ ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం యొక్క హానికరమైన ప్రభావాలపై వెలుగునిస్తుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల విస్తరణ వల్ల చెత్త పేరుకుపోవడం, జలమార్గాలు అడ్డుపడడం, సముద్ర జీవులకు అపాయం కలిగించడం మరియు ప్రపంచ వాతావరణ సంక్షోభానికి దోహదపడింది. ఎర్త్ డే యొక్క ప్రాముఖ్యత 1. అవగాహన పెంచడం. పర్యావరణ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు నిమగ్నమవ్వడానికి ఎర్త్ డే ఒక శక్తివంతమైన వేదికగా పనిచేస్తుంది. గ్రహం మీద మన సామూహిక ప్రభావం గురించి లోతైన అవగాహనను పెంపొందించుకుంటుంది. 2. స్ఫూర్తిదాయకమైన చర్య. అవగాహనకు అతీతంగా ఎర్త్ డే వ్యక్తులు మరియు కమ్యూనిటీలు క్లీనప్లలో పాల్గొనడం, చెట్లను నాటడం మరియు వారి దైనందిన జీవితంలో పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడం వంటి స్థిరత్వం వైపు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రోత్సహిస్తుంది. 3. గ్లోబల్ మూవ్మెంట్ బిల్డింగ్. ఎర్త్ డే విభిన్న నేపథ్యాలు మరియు సంస్కృతుల నుండి ప్రజలను ఏకం చేస్తుంది. గ్రహాన్ని రక్షించడానికి వారి ప్రయత్నాలలో సహకరించే, ఆలోచనలను పంచుకునే మరియు ఒకరికొకరు మద్దతు ఇచ్చే పర్యావరణ న్యాయవాదుల ప్రపంచ నెట్వర్క్ను సృష్టిస్తుంది. 4. షిఫ్టింగ్ మైండ్ సెట్లు. ఎర్త్ డేని జరుపుకోవడం ద్వారా ప్రకృతితో మనకున్న అంతర్గత సంబంధాన్ని మరియు మన పర్యావరణ వ్యవస్థల యొక్క సున్నితమైన సమతుల్యతను గౌరవించడం మరియు సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తు చేస్తాము. చర్యకు పిలుపు. మేము 2024 ఎర్త్ డేని సమీపిస్తున్నప్పుడు మన గ్రహాన్ని రక్షించడానికి ప్రపంచ ప్రయత్నాలలో చురుకుగా పాల్గొనడం మరియు చర్య కోసం పిలుపును మనం పాటించడం చాలా ముఖ్యం. వ్యక్తిగత ఎంపికలు. కమ్యూనిటీ కార్యక్రమాలు లేదా బలమైన పర్యావరణ విధానాల కోసం న్యాయవాదం ద్వారా రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తును సృష్టించడంలో మనలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంటుంది. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే స్ఫూర్తిని స్వీకరించి మన గ్రహం యొక్క బాధ్యతాయుతమైన నిర్వాహకులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రకృతితో సామరస్యపూర్వకమైన సహజీవనాన్ని పెంపొందించుకోండి మరియు అందరికీ అభివృద్ధి చెందుతున్న, స్థితిస్థాపకంగా ఉండే భూమిని నిర్ధారిద్దాం. 11. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపనకు గుర్తుగా ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1993లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన ఈ వికేంద్రీకృత పాలనా విధానం గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలుగా పిలవబడే స్థానిక స్వయం పరిపాలన సంస్థలకు అధికారం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. పంచాయతీరాజ్ మూలాలు. పంచాయతీరాజ్ భావన పురాతన భారతీయ సంప్రదాయంలో మూలాలను కలిగి ఉంది. ఇక్కడ గ్రామ సభలు లేదా పంచాయతీలు స్థానిక పరిపాలనలో కీలక పాత్ర పోషించాయి. అయితే 20వ శతాబ్దం చివరి వరకు ఈ వ్యవస్థ పునరుద్ధరించబడింది మరియు రాజ్యాంగ హోదా కల్పించబడింది.
1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి మరియు పంచాయతీరాజ్ వ్యవస్థను పునరుద్ధరించడానికి చర్యలను సిఫార్సు చేయడానికి ఏర్పాటు చేయబడింది. కమిటీ సిఫార్సులు గ్రామ, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలలో పంచాయతీల మూడంచెల వ్యవస్థ ఏర్పాటుకు దారితీశాయి. పంచాయతీ రాజ్ ప్రాముఖ్యత. పంచాయతీ రాజ్ వ్యవస్థ పౌరులను నేరుగా వారి కమ్యూనిటీలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక ప్రక్రియలలో పాల్గొనడం ద్వారా భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్లాన్ చేయడానికి మరియు అమలు చేయడానికి స్థానిక సంస్థలకు అధికారం ఇస్తుంది. అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు మరింత కలుపుకొని గ్రామీణ ప్రాంతాల విభిన్న అవసరాలకు ప్రతిస్పందించేలా పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్ధారిస్తుంది. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం ద్వారా పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం 2024 విజయాలను జరుపుకోవడం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2024 నాడు దేశం 73వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క 31వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. నిర్దిష్ట థీమ్ ప్రకటించనప్పటికీ, దేశవ్యాప్తంగా పంచాయతీల అత్యుత్తమ పనిని గుర్తించే ఈవెంట్లు మరియు అవార్డు వేడుకల ద్వారా ఈ రోజు గుర్తించబడుతుంది. గ్రామీణ కుటుంబాల జీవితాలను మెరుగుపరచడంలో మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో స్థానిక స్వీయ పరిపాలన సంస్థల ప్రయత్నాలను అభినందించడానికి ఈ అవార్డులు ఒక మార్గంగా ఉపయోగపడతాయి. వారు ఉత్తమ అభ్యాసాలను ప్రోత్సహిస్తారు మరియు ఇతర పంచాయతీలు శ్రేష్ఠత కోసం ప్రయత్నించేలా ప్రేరేపిస్తారు. స్థానిక పాలనను బలోపేతం చేయడం. భారతదేశం సమ్మిళిత వృద్ధి మార్గంలో కొనసాగుతున్నందున, సమర్థవంతమైన స్థానిక పరిపాలన యొక్క ప్రాముఖ్యతను అతిగా చెప్పలేము. వాతావరణ మార్పు. గ్రామీణ, పట్టణ వలసలు మరియు సమానమైన అభివృద్ధిని నిర్ధారించడం వంటి సవాళ్లను పరిష్కరించడంలో పంచాయతీ రాజ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ సంస్థలు ఎదుర్కొంటున్న విజయాలు మరియు సవాళ్లను ప్రతిబింబించడం మరియు వాటిని మరింత బలోపేతం చేయడానికి మరియు సాధికారత కోసం మార్గాలను అన్వేషించడం చాలా అవసరం. అలా చేయడం ద్వారా భారతదేశం ఎవరినీ వదిలిపెట్టని బలమైన మరియు నిజమైన భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని నిర్మించగలదు.